ఇది వంకాయ చెట్టు అండి. పోయిన సంవత్సరం కాసిన చెట్టే. ఎండాకాలంలో మొత్తం చెట్టు అంతా కోసేసి ఉంచినాం. వానలు పడంగానే మంచిగా చిగుర్లు వచ్చి పువ్వులు కాయలు అయినాయి. ఇంకా మనకి ఈరోజు కర్రీకి ఏం లేవు, అందుకోసం అని చెప్పి ఇంకా వంకాయలు తెంపుకొని చేద్దామని ఇవి వచ్చాను. ఇంకా వంకాయలు తెంపుకుందాం ఇప్పుడైతే. ఇంకా వంకాయ కర్రీ చేసేయాలి ఇక ఈరోజు. ఇట్లా ఉన్నాయండి వంకాయలు చెట్టుకు. ఇవి ఉంచితే బాగా అయితే పెద్ద పెద్దగా అయితే ఒక్కొక్క వంకాయనే అర కేజీకి పైన అవుతుంది. మన పావు కిలోకి ఎక్కువ, అర కేజీకి తక్కువ అన్నట్టుగా మంచి లేతగా ఉంటుంది. కాకపోతే మాకు కోతుల బెడద బాగుంది, అందుకోసమని కోతులు ఉంచాయి. ఇక అందుకోసమే ఇక తెంపేసిందే నాయమని తెంపుతున్నా. ఇట్లా ఉంటాయి. మనకు ఏ కూరగాయల చెట్టు పెట్టుకున్నా కానీ మంచిగా మందేయని ఆర్గానిక్ వంకాయలు. చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా మన పెరట్లో కాసులవి మనం తెంపుకొని తినడం అంటే. మళ్ళీ చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి కర్రీస్. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. మార్కెట్లో కొనుక్కున్న వాటికి మందు వేస్తారా మనకు ఏం తెలియదు కదా. ఈరోజైతే వంకాయ కూర వేస్తా. ఇంకా పెద్దగా అయితే, చాలా పెద్దగా అయితే 1-2 కాయలు కోసుకుంటేనే కేజీకి సరిపడా ముక్కలు అవుతాయి. కానీ కోతులు ఉంచాయి మాకు ఇక్కడ. కోతులు బాగున్నాయి. అన్నీ తిన్నా కానీ ఏమనిపించదు కోతులు కూడా. కానీ అవి తినయి, మనల్ని తిననియ్యి, అన్నీ పాడు చేస్తున్నాయి. కోతులు వచ్చినప్పటి నుండి ఏ చెట్టు దక్కడం లేదు. ఇక మనం కూడా ఇట్లా లేత కోసుకుంటే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. వంకాయ చెట్టు అందరు చూడరు కదా, అందుకోసమని చూపిస్తున్నా. పల్లెలలో ఉన్న వాళ్ళకంటే తెలుస్తాయి, కానీ ఇప్పటి పిల్లలకు అది బ్రింజాలని తెలుసు అంతేగాని ఆ చెట్టు ఎట్లుంటుంది, ఎట్లా కాస్తాయి అనేది తెలియదు కదా. అయినా మిద్దె తోటలు అవి పెట్టి సిటీలలో కూడా, పల్లెలోనే ఏముంది కానీ సిటీలలో కూడా పెంచుకుంటారు చెట్ల మీద ఇష్టం ఉన్నోళ్ళు. కానీ ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఇది 2వ ఖాతా అన్నట్టు. ఈ మన కాసినప్పటి నుండి, చెట్టు చిగురించి కాసినప్పటి నుంచి 2వ ఖాతా. ఇదివరకు ఒకసారి తెంపుకొని వండినాం. ఈ నచ్చినాయి వంకాయలు ఇంకా సరిపోతాయి. మన చెట్లు గులాబీ చెట్టు, ఇంకా ఇది కూడా చిట్టి గులాబీలు చాలా పూస్తుంది. తులసమ్మ చెట్టు. తులసి చాలా మంచిది కదా, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అందుకే ఇంకా ఇవి నిత్యమల్లె పూలు. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఇది గుంట గలగర ఆకు, భృంగిరాజ్ తైలం, భృంగిరాజ్ అనరా, ఇదే గుంట గలగర. మొన్న పొలాలకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టినగా ఇంట్లో నూనె లేసి కాగబెట్టిన. ఈ వంకాయ చెట్లు చిన్న మళ్ళీ పెట్టినగా. ఇది తోటకూర చెట్టుగా వంకాయ చెట్లు తీసుకొచ్చి పెట్టిన మళ్ళీ. ఇంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా మన కర్రీకి సరిపడా వంకాయలు అయితే వచ్చేసినాయి. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వంకాయ కూర వండుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.